నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. ఇది విన్నారా? ఇది చూసారా? ఈ వార్త చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పెడతారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే వైఆర్ టీవీలో ఇదొక సంచలనమైన అంశమే కావచ్చు. ఎందుకంటే ఈ అంశాన్ని విన్న తర్వాత ప్రజలుగా అంటే వ్యూవర్స్గా మీ అభిప్రాయాన్ని కూడా నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చిన అంశం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకోసమో అంటే దాన్ని మీరే డైరెక్ట్గా చూస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. అందగత్తెలు వస్తున్నారని 50 కుక్కలు పట్టేశారు. ఈ అందగత్తెలు వస్తున్నారని 50 కుక్కలను పట్టేశారు. ఇక్కడ కనబడుతున్నారా? అందాల పోటీలకు వచ్చిన మిస్ వరల్డ్కు సంబంధించి అందగత్తెలు వస్తున్నారని కుక్కలను 50 కుక్కలను పట్టేస్తున్నారు. ఎందుకు ఏంటి అనేది కాస్త మనం చూసే ప్రయత్నం చేద్దాం. పోలీసుల అదుపులో పాతబస్తీ విధులు. ఇవాళ సాయంత్రం చార్మినార్ నుంచి 109 దేశాల కంటెస్టెంట్లకు సంబంధించి క్యాట్ వాక్ మార్పు బ్యాండ్స్తో పార్టిసిపెంట్స్కు స్వాగతం. రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు. పోటీల నేపథ్యంలో పాతబస్తీలో కొత్త సోకులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తిగా కూడా డెకరేషన్ చేసిళ్ళు. మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా ఇవాళ చార్మినార్ నుంచి లాండ్ బజార్ వరకు కూడా హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. సాయంత్రం చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ ప్రారంభం కానుంది. జిహెచ్ఎంసీ ఆ ప్రాంతంలోని 50 కుక్కలను పట్టివేసింది. పట్టుకున్న కుక్కలకు రెబీస్ వ్యాక్సిన్ కూడా ఇచ్చేశారు. హెరిటేజ్ వాకుకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ కూడా విధించారు. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్కు సంబంధించి జరిగిన నేపథ్యంలో పాతబస్తీ వీధులన్నీ కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మదీనా, చార్మినార్, షాలిబండ, ఓల్గా జంక్షన్, కిలావత్ రోడ్లను పూర్తిగా క్లోజ్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 4 ప్రత్యేక బస్సులలో చార్మినార్ వరకు కూడా సుందరీమణులు చార్మినార్కు చేరుకున్నారు. అలా చేరుకున్న వారికి పాతబస్తీ ఏరియా ప్రసిద్ధ మార్ఫా వాయిద్యాలతో ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత చార్మినార్ వద్ద ప్రత్యేక ఫోటోషూట్ను కూడా నిర్వహించబోతున్నారు. ఇక్కడ ఫోటోషూట్కు సంబంధించి ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇటు లాడ్ బజార్లోని 9 ప్రముఖ దుకాణాలలో ఈ సుందరీమణులు షాపింగ్ చేయబోతున్నారు. గాజులు, ముత్యాల హారాలు, ఇంకా అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడమే కాక అక్కడే గాజుల తయారీ విధానాన్ని కూడా స్వయంగా సుందరీమణులు పరిశీలించనున్నారు. 4 గ్రూపులుగా విడిపోయి ఒక్కో గ్రూపు 2 షాపులలో షాపింగ్ చేసేలా ఏర్పాటు చేశారు. ఓల్డ్ సిటీ ఫుల్ బ్యూటీ చార్మినార్ నుంచి చౌమల్లా ప్యాలెస్ వరకు కూడా ఇప్పటికే బాంబ్ డాగ్ స్క్వాడ్లు తనిఖీలు చేపట్టారు. సుందరీమణుల హెరిటేజ్ వాకు షాపింగ్ చేసే లాడ్ బజార్ పరిసర ప్రాంతాలలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈ రూట్లలో రహదారులను అందంగా కూడా తీర్చిదిద్దారు. ఇరువైపులా తాత్కాలిక విద్యుత్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు కూడా హెరిటేజ్ వాక్ అనంతరం పోటీదారులు ఇక్కడి నుంచే షాపింగ్ చేయనున్నారు. అక్కడి నుంచి వాహనాల ద్వారా చౌమల్లా ప్యాలెస్కు చేరుకొని డిన్నర్ చేయనున్నారు. ఈ డిన్నర్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అనధికార ప్రముఖులు కూడా పాల్గొంటారని సమాచారం. షాపింగ్ చేసే దుకాణాలు ఇవే. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చాలా దుకాణాలు కూడా ఉంటాయి. అంటే ఈ దుకాణాలకు సంబంధించి చాలా దుకాణాల్లో కూడా వీళ్ళు అంటే అక్కడ షాపింగ్ చేస్తారు. ఇక దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఎందుకు ఈ వార్త చర్చనీయాంశం అయింది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుక్కలు గరిచి చాలా మంది చిన్నపిల్లలు అంటే చనిపోయిన పరిస్థితులను చూసాం. దాంతోపాటు కుక్కలకు సంబంధించి ఎక్కడ కూడా రెబీస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వాలి. ఇక్కడ రెబీస్ వ్యాక్సిన్ కూడా ఇచ్చేసి ఎందుకంటే అందాల సుందరీమణులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకు దబ్బుని ఏమన్నా గరుస్తే కరవక ముందుకే పూర్తి స్థాయిలో రెబీస్ వ్యాక్సిన్ కూడా ఇచ్చేళ్ళు. హైదరాబాద్కు సంబంధించి చాలా చోట్ల కుక్కలను పట్టుకోవడమే కాకుండా ఆ కుక్కలను పట్టుకున్న కుక్కలకు రెబీస్ వ్యాక్సిన్ కూడా ఇచ్చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే అందాల తారలు వస్తే మాత్రమే మా యొక్క చార్మినార్ అందంగా మారుతుంది. ఎవరో రావాలి, ఏదో జరగాలి, ఎవరో వస్తారని ఏదో చేస్తారని మనం సామెత తింటా అంటాం. అదేవిధంగా ఈ అందాల సుందరి మనులు అంటే అందగత్తెలు వస్తున్నారని, అందాల భామలు వస్తున్నారని, అందగత్తెలు వస్తున్నారని పూర్తి స్థాయిలో కూడా 50 కుక్కలను పట్టేసింది జిహెచ్ఎంసీకి సంబంధించి. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో రైతులకు సంబంధించి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు, టారిఫ్లు లేవు, గొనసంచులు లేవు, పూర్తి స్థాయిలో వాటిని కొనుగోలు చేస్తలేరు, కింటాలకు 10 కిలోల తూకం తీస్తున్నారు. ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఇక్కడ మా వాళ్ళు మాత్రం పకడ్బందీగా బందోబస్తుగా విధులు నిర్వహిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ అందగత్తెలతో పాటు అందాల సుందరీమణులు వచ్చారు కాబట్టి 50 కుక్కలను పట్టుకున్నారు. లైట్లు ఏర్పాటు చేసిలు, డెకరేషన్ చేసిలు, అద్భుతంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ యొక్క అంశం మీద మీ అభిప్రాయం ఏందో కూడా నాకు ఖచ్చితంగా తెలియజేయండి.